చూశారు. ఆయనే ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు ఏం చేయాలో తెలియట్లేదు అన్నట్టుగా. ఏం చెప్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడిన కామెంట్స్ మీరు చూశారు కదా. సో దుబారా చేస్తున్నారు, యోగా పేరిట కళ్ళు మూసుకొని తెరిచేదానికి అంత వృధా చేశారు, నేను చేసింది ఇంతే అన్నట్టుగా. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో డబ్బులు దుబారా చేయడం గురించి మాట్లాడితే హాస్యాస్పదం సార్. సరిహద్దు రాళ్ల మీద ఆయన బొమ్మలు వేయడానికే 700 కోట్ల రూపాయలు ఆయన దుబారా చేశారు. పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడానికి ఒక 13 కోట్లు. అలాగే రంగులు వేయడానికి తీయడానికి ఇంకెంత ఖర్చు పెట్టారో సచివాలయాలకు మనం చూసాం. భారతీయ సిమెంట్ బ్యాగులు అవి ఎట్టిపోయాయో ఎవరికి ఇచ్చారో తెలియదు, దానికి ఒక 700 కోట్లు. ఇవి ఒక్కొక్కటి తీసుకుంటే ఒక రెండు మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు. ఆ విధంగా దుబారా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సార్, నేను ఒక కింగ్ ని, నేను ఒక రాజుని, నేను ఒక నియంతని, నా కింద అందరూ బానిసలుగా అణిగి మణిగి ఉండాలనే ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఆయన మొదటి నుంచి కనబరుస్తూనే ఉన్నారు. నిన్న మొన్న ఒక వీడియో కూడా చూసాం. జనాలు ఎవరో ఆయన అభిమానులు కార్యకర్తలు ఆయన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోస్తుంటే ఆయన అసహ్యంగా వాళ్ళని అసహ్యించుకుని దూరంగా ఉండమని చెప్పి ఆయన సిగ్నల్ ఇస్తున్న వీడియో చూసాం. కాబట్టి ఆయన ఎక్కడో నేను అందరినీ రాజుని కొండ మీద ఉండాలి అన్న ఫీలింగ్ లో ఉంటారు ఆయన. తాడేపల్లి ప్యాలెస్ కి 14 సెంట్ల భూమి, ముందు కంచె వేయడానికి 14 సెంట్ల భూమి 12 కోట్ల రూపాయలతోటి కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులతో కంచె వేయించుకున్నారు. ఏ విధంగా కంచె వేయించుకున్నారండి? అసలు ఎప్పుడన్నా మనం ఒక పిఎం క్యాంప్ ఆఫీస్ కూడా అంత ఉండదేమో అండి సెక్యూరిటీ. అంత పెద్ద కంచె వేసి అంత పెద్ద బిల్డింగ్ కి రాజద్వారం మాత్రం ప్రతి ఒక్కళ్ళు తల దించుకుని వెళ్ళాలి సార్. అంత తక్కువ హైట్ అన్నమాట. అంటే 5 ఫీట్ ఎంతో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కడు తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు తల దించుకుని వెళ్ళాలి లోపలికి. అటువంటి విచిత్రమైన ఒక మెంటాలిటీ అండి జగన్మోహన్ రెడ్డి గారిది. అందరు తలదించుకుని రావాలి, లేదంటే అందరికంటే పైన నేను కొండ మీద ఉండాలి, అటువంటి ఆలోచన మనం ఒక సినిమాలో చూసాం సార్, జులై సినిమాలో. ఈ పాయింట్ నుంచి చూస్తే వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉంటుందని ఒక విలన్ అనే డైలాగు. అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ సార్. నేను రిషికొండ మీద ఉంటే వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉండాలి. ఎందుకంటే వాళ్ళ తల్లి గారిని ఓడించిన కక్ష ఏమన్నా మరి వైజాగ్ మీద ఉందో ఏంటో తెలియదు, కానీ నేను అందరికంటే ఎక్కువ అనే ఒక రకమైన భావనలో ఆయన బతుకుతా ఉంటారు. మరి ఈ రోజు రిషికొండ ప్యాలెస్ మీద భవనాన్ని మన విశ్లేషకులు రావు గారు అన్నట్టు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసేసుకోవడం కష్టం సార్. ఎందుకంటే 40 సంవత్సరాలు అనుభవం ఉండనియండి, 60 సంవత్సరాల అనుభవం ఉండనియండి, ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుని అది ఫెయిల్ అయితే ప్రజల చేత చీ అనిపించుకోవడం కంటే కొంచెం ఆగైనా ఒక మంచి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే కనీసం అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా వాడడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే ఒక 3 వ్యక్తులు ఉండడానికి నిర్మించుకున్నవి అలా డిజైన్ చేస్తారు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎలా ఉపయోగించాలంటే కేవలం ఏదో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి అలాంటి వాటికి చాలా తక్కువ ఈవెంట్స్ కి ఉపయోగపడేటట్టు ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతి కానీ వస్తే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు INS గరుడాలో అక్కడే స్టే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కేవలం విశాలమైన భవనాలు, లగ్జరీ భవనాలే కాదండి, ఎంతో సెక్యూరిటీ. వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం అవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ సాధ్యమయ్యే పని కాదు ఋషికొండ మీద. ఒకవేళ అక్కడే స్టే చేయాలంటే మొత్తం ఈ వ్యవస్థనంతా, మిలిటరీ నేవీ వ్యవస్థనంతా మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదంతా అరేంజ్మెంట్స్ చేయాలి. అదంతా ఇబ్బందికరమైన పరిస్థితి. 1 రోజు 2 రోజు ఆయన వచ్చి ఉండేదానికి అలా ఉపయోగించామనుకోండి, దాని నుంచి ఆదాయం కూడా రాదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇంకా వేరేగా దేనికి చేయాలి? కనీసం ఏమన్నా స్టార్ హోటల్కి ఇద్దామంటే అలా లేదు నిర్మాణాలు. కనీసం టూరిస్టులకి ఇద్దామంటే అలా లేదు. ఒక 3 లగ్జరియస్ బెడ్రూమ్స్ ఉండి స్పాలు, ఏదైతే డైనింగ్ హాల్స్, అలా అంటే ఒక కుటుంబం ఉండడానికి ఒక ప్యాలెస్ ఎలా అయితే మనం లండన్ లో వాళ్ళ కింగ్ వాళ్ళ ప్యాలెస్ ఎట్లా ఉంటుందో అలా ఉన్నది తప్ప ఇంకొక రకంగా లేదు. కాబట్టి దీన్ని మనం చెప్పినంత మాటలతో చెప్పినంత తేలిక కాదు సార్ దేనికన్నా ఉపయోగించేయడం అన్నది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక ఫలక్నుమా ప్యాలెస్ లాగా అలా ఇద్దామన్నా కూడా లేకుండా ఒక రకంగా ఉన్నది అది. సో ప్రభుత్వం ఆలోచిస్తుంది, అందరి దగ్గర నుంచి సలహాలు అడుగుతుంది. మంచిదే కదా సార్ అది. ఎక్కడి నుంచన్నా ఒక మంచి సలహా రావచ్చేమో. ఖచ్చితంగా దానికి
అంటే ఏదో అంటారు చూడండి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు, అది దరిద్రం కాకపోయినా ఒక సంపద అయినా దానికి ఒక ఉపాయం ఏదో ఒకటి వస్తుంది. వచ్చే వరకు కాస్త మనం వేచి చూడాలి. ఇంకొక విషయం, ఈ ప్యాలెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు సార్. ఎందుకంటే ఆయన ప్రభుత్వ భవనాలని ప్రభుత్వం కోసం కడుతున్నానని అవన్నీ ఏదైతే జీవోలు కానీ దానికి డబ్బులు స్పెండ్ చేసిన కానీ అన్ని అలాగే చేశారు. కానీ కట్టిన నిర్మాణం వేరేగా ఉన్నా కానీ, కాబట్టి ఆయనకి ఇప్పటికిప్పుడు దాంట్లో ఇరికించి దాని మీద కేసు పెట్టేసి లోపల వేసే పరిస్థితులు కూడా కాదు. కాబట్టే ప్రభుత్వం ఆచితూ వ్యవహరిస్తుంది, అంతేకాని చేతకాక కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలనే లోపలేయడానికి భయంతోటో కాదు. అక్కడ చట్టాలు న్యాయస్థానాలకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయండి. దాన్ని అనుకరించే మనం అది అందరికీ తెలిసిన సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతానికి విలాసాలకు కట్టుకున్నాడు అని, కానీ చట్టం ముందు చూపించడానికి ఒప్పుకోవు సార్. కాబట్టి సో దాన్ని రైట్. కోటేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు దీంట్లో అంటే దీంతో పాటు కూడా అంటే మీరు దీనికి సంబంధించి ఏమంటారు అంటే ఆ యోగాను కూడా ఈ విధంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే యోగా అనేది మనం ఎప్పటి నుంచో అంటే సింధు సరస్వతి నాగరికత కంటే ముందు నుంచే ఉంది, 5000 సంవత్సరాల పూర్వం నుంచి. అదేవిధంగా ఆది గురువు అంటే